హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది సండే వ్లాగ్ అన్నమాట వెల్కమ్ టు మంజునాక వ్లాగ్స్ ఇంకా సండే అయితే ఫుల్ కేర్ తీసుకుంటామండి హెయిర్కి కానీ కొంచెం ఫేస్కి కానీ ఏదైనా కొంచెం కేర్ అనేది అయితే తీసుకుంటాము ఇంకా వీక్ అంతా బిజీగా అయిపోతుంది కదా ఇంకా సరే అని ఈ వీక్ అయితే నేను హెన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాను హెన్నా ఏంటంటే ఓన్లీ నాకే కాకుండా మెయిన్ ఏంటంటే మా పిల్లలకు కూడా పెడదామన్న దీంతో నేనైతే ప్రిపేర్ చేస్తాను అనమాట మెయిన్ శశికి దియాకి ఇంకా దియా ఎలాగూ లేదు ఇంకా శశికి అయితే ప్రిపేర్ చేశాను దాంతోపాటు ఇంకా మేము కూడా రాసుకుంటాం అనమాట హెయిర్కి అయితే ఇంకా హెయిర్ ఇదేంటంటే హెన్నా ఉంది ఆమ్లా పౌడర్ అండ్ చిక్కకాయ పౌడర్ అండ్ కుంకుడుకాయ పౌడర్ అండ్ కొంచెం షాంపూ వేసాను అండ్ అలోవెరా జెల్ ఉంటుంది కదా అది కూడా వేసాను అనమాట ఇంక దీంతో పాటు ఏంటంటే నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ని కూడా తీసుకున్నాను అది కూడా నేను మిక్సీ వేసి అది కూడా ఇందులో కలిపేసాను అనమాట చూడండి శశికి అయితే రాసేసాను ఫుల్ కానీ ఇంకా మార్నింగే లేచిన వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ అయితే నేను రోజు పూరి చేశానండి అదైతే ఏమీ రికార్డ్ చేయలేదు అదేమీ అంత స్పెషల్ కాదు కదా అందరికీ తెలిసిందే పూరి కర్రీ చేశాను తర్వాత అయితే ఇలా ఇంకా హెన్నా అయితే అందరం రాసుకున్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ అనమాట ఈరోజు లంచ్లోకి ఏంటేం చేశానంటే నేను పాలకూర ఉల్లికారం కర్రీ చేశాను రసం చేశాను అండ్ చామదుంపలు ఫ్రై చేశాను అనమాట మీలో ఎంతమందికి చామదుంపలు ఫ్రై తెలుసు అండ్ ఈ కర్రీ తెలుసు రసం అయితే నాదైతే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా అయితే చూడండి ఇదేంటంటే ఫస్ట్ నేను పాలకూర చేస్తున్నాను అనమాట పాలకూర అయితే ఫస్ట్ బాగా కడిగేసుకున్నాను కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక 3 ఆనియన్స్ అయితే చూపించాను కదా 3 ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాను అందులోకి నేను కారం కొంచెం జీలకర్ర ఉప్పు నేను ఒకటి మిక్స్ చేశానండి ఇక్కడ కొంచెం చింతపండు కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత పాలకూర తీసుకున్నారు ఏంటి దానికి తగ్గట్టు కొంచెం చింతపండు కూడా తీసుకోవాలన్నమాట అవన్నీ కూడా మిక్సీ వేసేసుకున్నాను మిక్సీ వేసేలోపు నేనైతే పోపు పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో మీకు కావాలంటే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా స్పైసీ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే ఎండుమిరపకాయలు వేయలేదు ఇలా మిక్సీ వేసుకొని అది కూడా ఆ పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అది వేసుకున్నాను కావాలంటే మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా స్పైసీ ఎక్కువైపోతుందని నేను ఇంకేయలేదు ఇంక తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అంతా పేస్ట్ అంతా వేసుకోవాలన్నమాట ఆ వెల్లుల్లిపాయ ఇంకా ఈ ఉల్లిపాయలు ఈ వాసన అంతా పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అది బాగా కుక్ అయిన తర్వాత అయితే ఇంకా పాలకూర వేసేసుకోవచ్చు పాలకూరలో కూడా మనకి చాలా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా కర్రీని అయితే బాగా మగ్గించుకోవాలండి తర్వాత చూడండి కర్రీ అయితే ఇలా ఫినిషింగ్కి అయితే ఇలా వస్తున్నాను ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ ఫినిష్ అయిపోయినట్టే ఇంకా రసంకి అయితే నేను ఇలా పైన ఇలా ఇది తీసేస్తానండి తీసేసి ఇలా 3 చాక్తోనైతే ఇలా పెడతాను పెట్టేసిన తర్వాత ఇలా టమాటోస్ని అయితే నేను ఉడకబెట్టుకుంటానండి ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకొని తొక్క తీసేసి దాన్ని మిక్సీ వేసుకుంటాను అనమాట ఈ లోపు అయితే నేను చామదుంపలు అన్నాను కదా చామదుంపలు ఫ్రైకి ఏంటంటే ఫస్ట్ మనం కుక్కర్లో కానీ మామూలుగా అయినా సరే మనము దాన్ని ఉడకబెట్టుకోవచ్చు ఉడకబెట్టుకొని తొక్కంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఇంక అన్నీ ఒకేసారి అయితే నేను ఫ్రై చేసేసాను ఎన్నో లేవు కదా నేనైతే అవి 1/2 kg తీసుకున్నాను ఇంకా అది ఆఫ్టర్నూన్కి అయిపోతుంది మా ఇంట్లో చామదుంపలు ఫ్రై అంటే అందరికీ అంత ఇష్టం అనమాట చూసారా ఇంకా టమాటో కూడా ఉడికిపోయింది ఇంకా టమాటో తొక్కంతా తీసేసాను తీసిన తర్వాత అదైతే మిక్సీ వేసుకున్నాను మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇంకా మిక్సీ చేసుకున్నాను తర్వాత అయితే ఈ పక్కన అయితే ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియదు అన్న దీంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ రెసిపీస్ కూడా నేను అందుకే చేశాను ఈ 3ని తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు కదా యూజ్ అవుతుంది కదా అన్న దీంతో అయితే చేశాను అనమాట ఈరోజు నేను చూడండి ఇంకా టమాటో అంతా ఇలా పేస్ట్ చేసేసుకొని వేసుకుంటాను ఆ వాటర్ కూడా మనకి ఉడికిచ్చిన వాటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం మనం థిక్నెస్ చూసి అందులో వాటర్ మిక్స్ చేసుకోవచ్చు అనమాట చూసారా కొంచెం మిక్సీ కూడా అలా కడిగేస్తే దానికి ఉన్నదంతా కూడా టమాటో అంతా కూడా ఏం వేస్ట్ అవ్వకుండా అందులో వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇంక ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు కారం వేసేసుకుంటే ఫ్రై అయిపోతుందండి చిన్నపిల్లలకి అయితే చాలా నచ్చుతుందండి మా ఇంట్లో దియాకి శశికి అయితే లంచ్ ఇంకా తినకముందే ఇవైతే ఒక 1/2 అయితే ఖాళీ చేసేస్తారనమాట అంత బాగా నచ్చుతుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా
ఇంకా తర్వాత అయితే టమాటో రసంకి వస్తే మనకు అందులో టమాటోలోకి ఏంటంటే నేను కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేస్తాను, ఇంకా మిరియాలు కూడా వేస్తాను అనమాట. ఇది కూడా పిల్లలకైతే చాలా మంచిదండి, ఎందుకంటే మనం మిరియాలు వేస్తాం కదా, ఒకవేళ కానీ జలుబు కానీ ఏదన్నా దగ్గు కానీ అలా ఏమన్నా ఉన్నా సరే మీకు త్వరగా వీక్ ఒక 2-3 టైమ్స్ అయితే తప్పకుండా పెట్టవచ్చండి ఈ రసము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా దియా అయితే చాలా ఇష్టంగా తింటుంది అనమాట టమాటో రసం అంటే. సాంబార్ కన్నా టమాటో రసం అంటే మా ఇంట్లో ఫేమస్ అనమాట. చుండిలో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇది పెప్పర్ పౌడర్ అనమాట. పెప్పర్ అండ్ జీలకర్ర పౌడర్ నేను మిక్సీ చేసి పెట్టుకుంటాను ముందే. అది ఎప్పుడు రసం చేసినా ఒక స్పూన్ వేస్తాను అనమాట. ఇవి వెల్లుల్లిపాయలు బాగా దంచేసుకొని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ పెప్పర్ పౌడర్ని చెప్పాను కదా, జీరాని రెండు కలిపేసిన పౌడర్ ఉంది కదా, అది వేసుకున్నాను అనమాట. ఇంకా కరివేపాకు వేసుకున్నాను. ఇంక ఇది పక్కన మరుగుతూ ఉన్నప్పుడు ఇది వేయించుకున్నది అందులో వేసేసుకోవడమే. నేనైతే పౌడర్ అయితే పెద్దగా ఇదివరకు వేసేదాన్ని కాదండి, ఇప్పుడు సరే కొంచెం వేస్తే బాగుంటుంది, కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది అనమాట. మనం అది ఎంటీఆర్ రసం పౌడర్ వేస్తే బాగానే ఉంటుంది. అదొక స్పూన్ వేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే నేను ఇంకా కొత్తిమీర వేసేస్తాను అనమాట. మెయిన్ కొత్తిమీర కూడా ఉండాలి దీనికి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా రసం కూడా అయిపోయింది. ఇంకా లంచ్లో కానీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా శశి కూడా స్నానం చేసి వచ్చేసింది. చూడండి దాని హెయిర్ ఇప్పుడు ముందు ఈరోజు అదే అంతా మిక్స్ చేసిందంతా పెట్టాను కదా, తర్వాత అయితే ఇలా షైనీగా బాగా వచ్చిందండి హెయిర్. ఈ బిజీ లైఫ్లోని మనకి డాండ్రఫ్ అది రాకుండా ఉండాలి అంటే వీక్లీ 2 టైమ్స్ అయితే డెఫినెట్గా మనం హెడ్ బాత్ చేయాలండి. అప్పుడే మనకి డాండ్రఫ్ అది రాకుండా ఈ పొల్యూషన్ కదీని మనకి వీలైతే 3 టైమ్స్ అన్నా చేయొచ్చు. నేనైతే ఇంక పిల్లలతో అవ్వదు కదా, నేను వీక్లీ అయితే 2 టైమ్స్ అయితే కంపల్సరీ చేపిస్తానండి. లేదంటే శశికి ఇది వరకు డాండ్రఫ్ వచ్చేసేది, ఏంటో ఇలా వస్తుంది అనుకున్నా. ఇప్పుడు వీక్లీ 2 టైమ్స్ చేస్తుంటే అస్సలు మళ్ళీ ఎప్పుడూ రాలేదండి. ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంక ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. నేను ఇయర్ రింగ్స్ అయ్యి ఇవి ఎప్పుడూ ఆర్డర్ పెట్టానండి అమెజాన్లోని. నేను ఇది ఒక 2 బాక్సెస్ కలిపి 280 300 నాకైతే రేట్ గుర్తులేదు. చాలా రోజులైంది అది తీసుకొని, కానీ ఆర్గనైజ్ చేయడానికి నాకు ఇంకా టైం లేక ఇంక ఈరోజు అయితే చేశాను అనమాట. ఇంక దియా కూడా లేదు కదా అని. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత టైం అయితే 5 అయిపోయింది. ఇంక తర్వాత అలా బయటికి వెళ్ళి జిలేబీ, చెరుకు రసం, శశికి అయితే కేకు తీసుకొచ్చామన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తోని నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.